ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు రైతులకు అండగా ఉంటుందని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి కొండపల్లి తన క్యాంపు కార్యాలయంలో సమావేశమై కార్మికుల ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్ గ్రాడ్యుటీ నేటికి కర్మాగారం చెల్లింపులు చేయలేదని, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఉపాధి లేని పరిస్థితి ఏర్పడిందని, వారు పడుతున్న ఇబ్బందులు మంత్రి దృష్టికి బీశెట్టి బాబ్జీ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, తమ ప్రభుత్వం అప్పుడు జరిగిన పొరపాటు సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని, కార్మికుల ఉద్యోగుల పీఎఫ్ గ్రాడ్యుటీని చెల్లించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని, భీమసింగి, తాండవ, ఏటికొప్పాక, అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు అండగా ఉండి వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోసారి ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారని, మరోసారి అందరం సమావేశం అవుదామని మంత్రి కొండపల్లి అన్నారు. ఈ సమావేశంలో కార్మికుల ఉద్యోగుల నేతలు ఉంగరాల శ్రీను, రౌతు కనకరాజు, చోడాకుల సూర్యనారాయణ, బీశెట్టి ఆదిబాబు, బంగారయ్య, వర్మ, సత్యనారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు. భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అటు రైతులకి, కార్మికులకి పెద్ద ఎత్తున ఇండస్ట్రీ కింద చాలా సంవత్సరాలు ఒక లోకల్ ఎంప్లాయ్మెంట్ కింద రైతులకి, కార్మికులకి ఒక జీవన విధానం మెరుగుపరిచే విధానంలో వాళ్ళు సహకారం చేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆధునీకరణ చేయడానికి 12 కోట్ల రూపాయలు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ఆయన 12 కోట్లు శాంక్షన్ చేసి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ చేయమని చెప్పి కోరగా, గత ప్రభుత్వంలో ఆధునీకరణ చేస్తామని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్ళాక ఇండస్ట్రీని మూసివేయడం, ఇండస్ట్రీని మళ్ళీ అంటే ఎగ్జిస్టింగ్ రన్నింగ్ ఇండస్ట్రీస్ని కూడా నడిపించకుండా కంప్లీట్గా ఆఫ్ చేసి ఆధునీకరణ చేస్తాము,